అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 17వ వచనం. అంత్య దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మ కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. చూడండి 16వ వచనం చదవండి. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా అంత్య దినములందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మనం దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళబోతున్నాం. దేవుని బిడ్డలారా, చూడండి, అపోస్తుల కార్యంలో కొన్ని దినాల తర్వాత ఆ యొక్క శిష్యులు మేడగదిలో ప్రార్థన చేస్తుంటారు. వారు యేసుక్రీస్తు ఉన్నప్పుడు అనేక సార్లు యేసయ్య వారిని ప్రార్థన చేయమంటే వారు నిద్రపోయేవారు. రెండవదిగా యేసుక్రీస్తుని చాలా విసిగించేవారు. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి, శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని యేసు ప్రభు చెప్పినప్పుడు మత్తులై తూలుతూ ఉన్నట్టు మనం దేవుని వాక్యంలో చూసాం. కానీ యేసుక్రీస్తు మరి మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడై వెళ్ళిపోయిన తర్వాత వెళ్తూ వెళ్తూ ఏమన్నాడంటే, మీరు కనిపెట్టుకొని నుండి పైనుంచి శక్తి మీరు పొందుకుంటారు. ఎప్పుడైతే ఆ శక్తి పొందుకుంటారో మీరు నా చేతిలో యూదయ, సమరయ, యెరూషలేం అన్ని చోట్ల బలం కలిగి వాడబడతారని ప్రభువు చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాట వీరికి చెప్పాడో చూడండి, వీరేం చేశారంటే ఒక మేడ గదిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ప్రార్థన అనుభవం లేనివారు, ప్రార్థనా శక్తి లేనివారు, వారి మధ్యలో ఏక మనసు ఉండేది కాదు, ఏకాత్మ ఉండేది కాదు. ఎప్పుడు కూడా యేసుక్రీస్తు కాలంలో ఈ శిష్యులు కొట్లాడుతూ ఉండేవారు. నీకంటే నేను గొప్ప, నాకంటే నువ్వు గొప్ప అని. ఆయా సమయాల్లో యేసయ్య వారిని కూర్చోబెట్టి, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోని ఎడల వాడు అందరికీ దాసుడై ఉండాలి, ఎవరు ప్రముఖుడై ఉండగోని ఎడల అందరికీ పరిచారకుడై ఉండాలని చెప్పి మంచి మంచి విషయాలు యేసయ్య వారికి మంచి విత్తనాన్ని వేస్తూ ఉండేవాడు. దేవుని బిడ్డలారా, ఆ విధంగా యేసుక్రీస్తు కాలంలో వాళ్ళ నడవడిక, వారి జీవిత విధానం ఉన్నప్పటికీ వారు అటువంటి బలహీనమైన స్థితిలో కూడా యేసుని వెంబడిస్తూ నడుస్తూ వచ్చారు. కానీ యేసుక్రీస్తు సిలువ వేయబడే టైంలో ఎక్కడ మమ్మల్ని కూడా రోమా సామ్రాజ్యం చంపిద్దేమోనని భయపడి తిరిగి వారిగా పారిపోయిన ఈ శిష్యులు చూడండి ఏ అనుభవంలోకి వెళ్ళారో ఈ రాత్రి మనము చూసుకోబోతున్నాం. ఎందుకంటే పిరికి వారు మరణానికి భయపడేవారు, రాజ్యాంగానికి భయపడేవారు, రాజులకు భయపడేవారు. అలాంటిది ప్రార్థనా శక్తి లేనివారు. దేవుని బిడ్డలారా, కానీ యేసయ్య ఆయనతో ఉన్నంత కాలం యేసుక్రీస్తుని మానసికంగా చాలా విషయాల్లో విసిగించిన శిష్యులు. దేవుని బిడ్డలారా, రెండవదిగా మానసికంగా విసిగించడమే కాక అనేక సార్లు వారి వారి స్వభావాన్ని బయట పెట్టుకునే అనుభవము ఈ శిష్యులకు ఉండేది. కానీ యేసుక్రీస్తు అయినప్పటికీ ఓపికతో, ప్రేమతో మంచి విత్తనాన్ని వారికి వేస్తూ వచ్చాడు. ఈ సందర్భంగా ఒక విషయాన్ని మీకు చెప్తున్నాను. మనుషుల్లో వారు ఎంత బలహీనులైనా దేవుని వాక్యము ఏదో ఒక రోజు వారిని బలవంతులుగా మారుస్తుంది. దేవుని బిడ్డలారా, వారిని శక్తివంతులుగా తయారు చేస్తుంది. ఎందుకంటే ఆ విత్తనము అది పడి చనిపోయే విత్తనం కాదు, కానీ అది సజీవంగా లేచి నిలబడే విత్తనము. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఎన్నో మంచి విషయాలు చెప్పాడు వారికి. కానీ యేసయ్య భూమి మీద ఉన్నంత కాలం చాలా విషయాల్లో యేసుక్రీస్తు శిష్యులు పాటించలేకపోయారు. కానీ ఎప్పుడైతే యేసయ్య వెళ్ళిపోయాడో మరలా వచ్చి వెళ్తూ వెళ్తూ కొన్ని విషయాలు చెప్పి వారు అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంటుందంటే, వారందరూ కూడా మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన సమయంలో దేవుని శక్తి, బలమైన గాలులు వీచడం, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి ఒక్కొక్కరి మీదుగా రాలటం, వాక్శక్తి అనుగ్రహించటం, అన్య భాషలు మాట్లాడడం జరిగింది. ఎప్పుడైతే వీరు అన్య భాషలు మాట్లాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నారో అక్కడున్న వారు కొంతమంది అన్నారు, వారి వారి భాషల్లో వీరు మాట్లాడుతుండటం చూసి వీరేంటి అని ఆశ్చర్యపోయిన వారు కొంతమంది నిజంగా ఇది దేవుని శక్తి అని నమ్మిన వారు కొంతమంది ఏమన్నారంటే క్రొత్త మద్యంతో నింపబడి వీరు తూలుతున్నారు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఆ మాటలు విన్నప్పుడు అపోస్తుల్లో నుంచి పేతురు లేచి నిలబడి ఆయన చెప్తూ ఉన్నాడనమాట. 16వ వచనంలో ఏమంటున్నాడంటే, వీరు క్రొత్త మద్యంతో నింపబడలేదు, కానీ యోవేలు ప్రవక్త ద్వారా ఏమి చెప్పబడిందో ఆ సంగతులే జరుగుతున్నాయని చెప్పారు. దేవుని బిడ్డలారా, యోవేలు గ్రంథములో ఆయన ద్వారా ఏం చెప్పబడిందంటే,
అంత్య దినములో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ప్రవచిస్తారు. మీ కుమార్తెలు మీ కుమారులు ఇలా ఉంటారు, మీ ముసలివారు ఇలా ఉంటారు. ఈ విధంగా పరిచర్య నా దాసుల మీద నా దాసురాళ్ళ మీద నా ఆత్మను కుమ్మరించబోతున్నాను. ఇది నిజంగా ఒక ఉజ్జీవపు దినాలు దేవుని బిడ్డలారా. ఇది ఆయన ఏమంటున్నాడంటే పేతురు, ఇక్కడ జరిగింది అదే తప్ప వీరి క్రొత్త మద్యంతో నింపబడిన ప్రజలు కాదు అని చెప్తున్నారు. అయితే యోవేలు గ్రంథంలో చూడండి, వారు దేవుని ఆత్మతో నింపబడిన ప్రవక్త అయినటువంటి ఆయన అంత్య దినముల్లో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్పటానికి కారణం ఏంటో మనం చదువుకోబోతున్నాం. అందరూ కూడా మీరు యోవేలు గ్రంథం తీయండి. బైబిల్ ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా చాలా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళబోతున్నాం. జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం చదవండి, 28వ వచనం త్వరగా. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలి వారు కళ్ళు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినముల్లో నేను పనివారి మీదను పనికంతుల మీద నా ఆత్మను కుమ్మరింతును. యోవేలు ప్రవక్త ఇక్కడ ఒక మంచి ప్రవచనాన్ని చెప్పకముందు, ఆ యొక్క ప్రవచనం బయటికి రాకముందు వారు చేస్తున్న పని ఏంటో మనం ఈ రాత్రి చూడబోతున్నాము. దేవుని బిడ్డలారా, చూడండి, ఒక బలమైన కార్యం జరగాలి అంటే, ఒక బలమైన శక్తితో నింపబడాలి అంటే అంత సాధారణమైన విషయం కాదు. సో చాలా మంది అనుకుంటారు, మేము ప్రార్థనలు చేస్తున్నాం, దేవునితో మాట్లాడుతున్నాం, దేవుని ఆత్మతో నింపబడలేకపోతున్నాం, ప్రత్యేకమైనటువంటి దర్శనాన్ని మేము చూడలేకపోతున్నాం, అంతేకాదు మాకు కానీ మా కుటుంబాలకు కానీ విడుదల లేదు అనేటువంటి అనుభవంలో చాలా మంది ఈ రోజుల్లో ప్రజలు వెళ్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, కానీ యోవేలు గ్రంథంలో ఇక్కడ వీరు ఏం చేస్తున్న పని ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిలో యోవేలు ప్రవక్త ఈ యొక్క ప్రవచనాత్మకమైన మాటలు చెప్పకముందు వారికి కొన్ని విషయాలు చెప్పటం జరిగింది. 1వ అధ్యాయము 12వ వచనము చదువుకుందాం. 13వ వచనం. ద్రాక్ష చెట్లు చెడిపోయేను, అంజూరపు చెట్లు వాడిపోయేను, దానిమ్మ చెట్లును ఈత చెట్లును జల్దరు చెట్లును లేకపోయాను, తోట చెట్లన్నీ వాడిపోయినవి, నరులకు సంతోషమేమీ లేకపోయెను. యాజకులారా, గోనె పట్ట కట్టుకుని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువార్లారా రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా, గోనె పట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయెను. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. చాలు. చూడండి, యోవేలు ప్రవక్త ఒక మాట ప్రజలకి చెప్పమంటున్నాడు ఇక్కడ దేవుడు. ఏమనంటే, యాజకులారా గోనె పట్ట కట్టుకొని నా సన్నిధిలో అంగలార్చుడి. చూడండి, చిన్నలారా పెద్దలారా ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండి నా మందిరంలోనికి రండి. చూడండి, అక్కడ భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు దేవుడి తన సేవకుల్లో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ప్రజలు యాజకులు అందరూ కూడా ఉపవాస దినము ప్రతిష్ఠించుకోవాలంట. అందరు చెప్పండి, ఏ దినం ప్రతిష్ఠించుకోవాలి? మనము ఉపవాస దినము. ఉపవాస దినము ప్రతిష్ఠించుకోవాలి, వ్రత దినము ప్రతిష్ఠించుకోవాలి. మీరందరూ కూడా యెహోవాను బ్రతిమిలాడుటకై ఆయన మందిర ఆవరణంలోకి రావాలి అని చెప్తున్నాడు దేవుని బిడ్డలారా. యాజకులేమి, పిల్లలేమి, పెద్దలేమి, గొప్పవారేమి అందరూ కూడా ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో యెహోవాను బ్రతిమిలాడుటకు దేశంలో పెద్దలని పిల్లలని అందరినీ కూడా పిలువనంపించుడి అంటున్నాడు. చూడండి, ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, ఈ రోజుల్లో భయంకరమైనటువంటి పోరాటం నీ కుటుంబంలో ఉన్నప్పుడు, భయంకరమైన శక్తులు చేతబడి అపవాది శక్తులు నీ కుటుంబాన్ని పతనం చేసినప్పుడు, నీ కుటుంబము బ్రేక్ అవుతున్నప్పుడు, నీ సంఘములో ఒక ఉద్యమము ఎండిపోయిన అనుభవం లేనప్పుడు, నీవేదో మామూలుగా ప్రార్థన చేస్తే అపవాది లోబడదు. దేవుని బిడ్డలారా, చూడండి, యేసుక్రీస్తు శిష్యులు ఒకసారి మూగదయ్యం పెట్టిన వ్యక్తిని, ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. అప్పుడు ఆ యొక్క కుమారుడు తండ్రి వచ్చి యేసు ప్రభువును అడుగుతున్నాడు, అయ్యా, నీ శిష్యులు ప్రార్థన చేశారు కానీ ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు, కానీ నువ్వు ప్రార్థన చేస్తే వెళ్ళిపోయింది, కారణం ఏంటంటే, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, ప్రార్థన వలన తప్ప మరి ఏ విధమైనది వదిలిపోవటం అసాధ్యం అని చెప్పి కింద ఫుట్నోట్స్లో ఏముంటుందంటే, ఉపవాస ప్రార్థన వలన తప్ప మరి ఏ విధమైనది వదిలిపోవట అసాధ్యం అంట. దేవుని బిడ్డలారా,
దేశం కొరకు ఉపవాసం ఉన్నప్పుడు, రాష్ట్రం కొరకు ఉపవాసం ఉన్నప్పుడు, ప్రజల కొరకు ఉపవాసం ఉన్నప్పుడు, మనం అందరి నిమిత్తము బ్రతిమిలాడుకున్నట్టుకై దేవుని మందిర ఆవరణలోకి వెళ్ళినప్పుడు దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకుంటాడంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. దేవుడు తన ఉద్దేశాన్ని మార్చుకుంటాడంట. ఎందుకంటే చూడండి, 2వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనోపూర్వంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడైనను, ఎప్పుడైనను అక్కడ నాశనం జరుగుతుంది, అక్కడ వ్యతిరేకత జరుగుతుంది, అక్కడ భయంకరమైన ఆ యొక్క పోరాటం అవుతుంది. మీరు ఇప్పుడైనను నా సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మీరు నా సన్నిధికి వచ్చి వెతికి మీ చెడు మార్గములు, మీ చెడు పనులు మానుకుంటే నేనేం చేస్తానో ప్రభు చెప్తున్నాడు. చూడండి, మీ దేవుడని యెహోవా కరుణా వాత్సల్యం గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడై ఉండి తాను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాప పడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. మీ వస్త్రాలను కాదు చింపుకోవాల్సింది, మీ హృదయాలను చింపుకొని ప్రభు వైపు తిరగాలట. ఒక మాట చెప్తానండి, ఉపవాసం అంటే అర్థం ఏంటంటే, ఉప అంటే దగ్గరగా, వాసము అంటే నివసించుట. ఫాస్టింగ్ అంటే ఉపవాస ప్రార్థన. అంటే ఉపవాస ప్రార్థనలో దేవుడు మారడు కానీ నువ్వే మార్చబడబోతున్నావు సహోదరి. ఎందుకంటే దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకోవటానికి, తన తలంపుని మార్చుకోవటానికి, ఎప్పుడైతే నీ జీవితాన్ని ఆయన ఎదుట కుమ్మరిస్తావో దేవుడు ఏం చేస్తాడంటే చేయవలసిన కీడు చేయక రెండింతల మేలు నీ జీవితంలో చేస్తాడట. చూడండి, ఎంతో మంది ప్రజలు ఆ దినాల్లో పాత నిబంధన గ్రంథంలో ఏదైనా వ్యతిరేకత వస్తున్నప్పుడు, దేశం కానీ రాష్ట్రం కానీ ప్రజలు కానీ పోరాటం అవుతున్నప్పుడు వారు చేసిన పని ఏంటో దేవుని బిడ్డలారా, మీరేం చేస్తున్నారు? సింపుల్గా ప్రేయర్ రిక్వెస్ట్లు రాసిచ్చి కడుపు నిండా 3 పూటలు తిని క్రైస్తవులు నిద్రపోతున్నారు. కాబట్టి దేశంపై రాష్ట్రంపై శక్తులు లేస్తున్నాయి. దేవుని బిడ్డలారా, నీవు కానీ నిజంగా ఇతరుల మీద నీ భారం వేయటం కాదు, నీ భారము దేవుని మీద మోపి నువ్వు రా, కలిసి ఉపవసించి ప్రార్థన చేయటానికి. చూడండి, అనేక కార్యక్రమాలంటే ప్రజలు వస్తారు. ఉపవాస ప్రార్థనలు చేయబోతున్నామంటే వేళ్ల మీద లెక్క పెట్టొచ్చండి ఈ రోజుల్లో ప్రజలు బ్లెస్సింగ్ తీసుకోవడానికి వస్తారు. నేను ఒక మాట చెప్తాను, ఆశీర్వాదం అంటే అర్థం ఏంటంటే నువ్వేమి పొందుతున్నావో అది ఆశీర్వాదం కాదు, కానీ నువ్వేమి ఇస్తున్నావో అది నిజమైన దీవెన. దేవుని బిడ్డలారా, నువ్వు పొందుకుంటాం. చాలా మంది, నాకు కారు వచ్చింది, నన్ను దేవుడు బ్లెస్ చేశాడు, నాకు ఇల్లు వచ్చింది, దేవుడు నన్ను బ్లెస్ చేశాడు, నేను డాక్టర్నైనా దేవుడు నన్ను బ్లెస్ చేశాడు. నీవు దీవించబడుతున్నావంటే అర్థం ఏంటంటే నీ వలన అనేకులు దీవించబడాలి. దేవుని బిడ్డలారా, నువ్వు ఆత్మతో నింపబడుతున్నావు. అర్థం ఏంటంటే 4 గోడల మధ్యలో భాషలు మాట్లాడుతూ 4 గోడల మధ్యలో ఉండిపోవటం కాదు, కానీ నీ మీద ఉన్న అభిషేకం అనేక బంధకాలు తెంచాలి. సహోదరి సహోదరుడా, నీ మీద ఉన్నటువంటి అనాయింటింగ్ పవర్ అనేది అనేక జీవితాల్లోకి చీకటిని వెలుగ్గా మార్చాలా. యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నా మీద అభిషేకం ఉన్నది ఎందుకంటే బీదలకు సువార్త ప్రకటించడానికి. ఇప్పుడు చూడండి, ఎంతో మంది నేను అడుగుతాను, మీకు ప్రవచనం వరం కావాలంటే ప్రవచన వరం అనుకుంటారు. నేను ప్రవచనం చెప్తే ప్రజలందరూ నాకు అట్రాక్ట్ అయిపోతారు అనుకుంటున్నారా మీరు? చూడండి, ఏవేలు గ్రంథంలో ఆ అభిషేకము, ఆ వరములు, ఆ గిఫ్ట్స్ రాకముందు అక్కడ జరిగింది ఏంటంటే ప్రజలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి వచ్చారట. ఈరోజు నీ గర్భం మూయబడిందంటే, నీ కుటుంబం బ్రేక్ అయిపోయిందంటే, నీ జీవితం పతనం అయిపోతుందంటే, నీ కుటుంబంలో ఇంకా అపవాది శక్తులు రాజ్యం వెళ్తున్నాయంటే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ఉపవాస ప్రార్థన. అందరం చెప్దాం, మన కుడి చేపైకెత్తి చెప్పండి. సింపుల్ గా ప్రేయర్ టవర్స్ కి ఫోన్ చేసేస్తున్నారు, సింపుల్ గా ప్రేయర్ రిక్వెస్ట్లు రాసేస్తున్నారు. ఎలా చేస్తారు? ఇన్స్టెంట్ ఫుడ్స్ ఎట్లా కొనుక్కొని తింటున్నారో ఈ రోజుల్లో ప్రజలు ప్రార్థన చేయకుండా ప్రార్థన చేసేవారి మీద ఆధారపడుతున్నారు. కానీ ఇక్కడ యాజకులు ప్రార్థన చేయాలట, పిల్లలు ప్రార్థన చేయాలట, దేశ పెద్దలు ప్రార్థన చేయాలంట, అందరూ కూడా దేవుని బ్రతిమలాడుకోవటానికి దేవుని సన్నిధికి రావాలట. దేవుని బిడ్డలారా, అందరూ కలిసినప్పుడే ఏవేలు గ్రంథములో చెప్పబడిన ప్రవచనం మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తా అంటున్నాడు. ఇది నువ్వు చేసినప్పుడు, నువ్వు ఇది ఉపవాసం ఉండి దేవుణ్ణి వెతుకుతూ ఆయన కనికరమును, ఆయన మంచితనాన్ని, ఆయన ప్రేమను వెతుకుతూ నీ బలహీనతల్ని, పొరపాట్లని ఒప్పుకుంటూ బ్రతిమలాడుతూ ఉండగా దేవుడు ఏమంటున్నాడంటే నీ మీద తన ఆత్మని కుమ్మరింప చేయబోతున్నాడట. చూడండి, మనం ఒక వ్యక్తికి డబ్బు ఇస్తే అతని నుండి మనకు ప్రయోజనం ఉందా లేదా అని చూస్తాం. అదేవిధంగా అంత గొప్ప అభిషేకం, రియల్లీ దేవుని బిడ్డలారా, అంత గొప్ప గిఫ్ట్
దేవుడు ఇవ్వాలంటే ఆ వ్యక్తిని చూస్తాడండి ఆయన. ఈ రోజుల్లో నాకు అభిషేకం కావాలి పాస్టర్ గారు, నేను 9 వరాలతో నింపబడాలి. మాకు వచ్చిన ప్రేయర్ రిక్వెస్ట్లో ఆఫ్ ఎలా వచ్చాయంటే 9 గిఫ్ట్స్ కావాలట వాళ్ళకి. ఎన్ని వరాలండి? 9 వరములు. ఏం చేస్తావు నువ్వు 9 వరములు? 4 గోడల మధ్యలో భాషలు మాట్లాడుకుంటుంటావా? 4 గోడల మధ్యలో ఏం చేస్తావు? లేకపోతే నీ స్వప్రయోజనం కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు గిఫ్ట్స్ వాడుకుంటావా? రియల్లీ దేవుని బిడ్డలారా, అభిషేకం నీ మీద ఉంది అంటే అనేక మంది జీవితాలు బాగుపడాలి సహోదరే. నీ ప్రక్కనున్నవారు, నీ కుటుంబ సభ్యులు, నీ ప్రియులు, నీ స్నేహితులు, నీ కాలనీలో ఉన్నవారు నీ ద్వారా విడుదల పొందాలి. అయితే దేవుని శక్తితో నువ్వు నింపబడలేకపోవడానికి, మంచి ప్రార్థన అభిషేకం నీలో లేకపోవడానికి పొరపాటు ఏంటంటే నీవు అన్నీ వదిలట దేవుని సన్నిధిలోకి రావాలట. ఎక్కడికి రావాలంటే మనందరం చూడండి, వాళ్ళు ఎంత బలహీనలో. నేను ఎందుకు అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మీకు చదివినిపించానంటే, వాళ్ళు కూడా మనలాంటి వారే, వాళ్ళు కూడా బలహీనులే, వాళ్ళు కూడా స్థిరమైన మనసు లేనివారు, వారు కూడా చాలా బలహీనమైన మాటలు మాట్లాడేవారు. కానీ వారి ఏక మనసుతో, ఏకాత్మతో మేడగదిలో ప్రార్థన చేస్తుండగా ఆకాశ తూములు తెరవబడ్డాయి. సహోదరి సహోదరుడా, మనము కూడా కలిసి ఉపవాసం ఉండి దేవుని సందులో ప్రార్థన చేస్తుంటే, ఏకాత్మతో ఏక మనసుతో దేవుని వెతుకుతూ ఉన్నప్పుడు నీకోసం గొప్ప అభిషేకం కుమ్మరించబడబోతున్నది. ఈ డేస్ ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? యేసుక్రీస్తు ప్రభు శిష్యులకి ఏం చెప్తాడో తెలుసా? మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించడి. 2వ మాట ఏమంటాడు? రోగులని స్వస్థపరచడి. 3వ మాట ఏమంటాడు? చనిపోయిన వారిని లేపుడి. 4వ మాట ఏమంటాడు? కుష్టి రోగుల్ని శుద్ధులుగా చేయడి. 5వ మాట ఏమంటాడంటే దెయ్యములను వెళ్ళగొట్టుడి. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. యేసు క్రీస్తు ప్రభు మత్తయి సువార్త 10వ అధ్యాయం 8 నుండి 7, 8, 9 వచనాల్లో రాయబడిన మాటలు నేను చెప్తున్నాను. సర్వలోకానికి వెళ్ళి మీరు సువార్త ప్రకటించాలి, అనేక మంది రోగులను మీరు స్వస్థపరచాలి, అనేక మంది చనిపోయిన వారిని మీరు లేపాలి. ఈ డేస్ ఉజ్జీవపు దినాలు దేవుని బిడ్డలారా. రోగులు స్వస్థతలు పొందాలి, డెడ్ బాడీస్ రైజ్ కావాలి, దెయ్యాలు మాతో ఏం పని యేసు అని పారిపోవాలి. అనేక స్థలాల్లో విపరీతమైనటువంటి దేవుని సువార్త ప్రకటించబడాలి. క్రైస్తవుడవైన నీవు రోషం కలిగిన బిడ్డగా ఉండాలి తప్ప నీకు జ్ఞానం లేకుండా, అభిషేకం లేకుండా ఏదో నా సమస్య. కొంతమంది వస్తారండి, వాళ్ళ సమస్యే వాళ్ళకి భారం. మీకు ఒక చిన్న ట్రిక్ నేను చెప్తాను, ఒక చిన్న విషయం చెప్తాను. దేవుని అభిషేకానికి ఉన్న గొప్ప శక్తి ఏంటంటే కట్టుటకు, నాటుటకు, పెళ్ళగించుటకు, విరగ్గొట్టుటకు, నశింప చేయుటకు ఆయనకు అధికారం ఉంది. అభిషేకానికి నువ్వు దేవుని శక్తిని పొందుకుంటే నీ మీద ఉన్న ప్రతి కాడి కూడా విరగ్గొట్టబడుతుంది సహోదరే. అది అభిషేకానికి ఉన్న పవర్. ఎంతమందికి ఉందండి అభిషేకం? ఇప్పుడు చెప్పండి మీరు. లేదు. కొంతమంది ఉద్రేకపూరితంగా ఎగురుతూ ఉంటారు, ఉద్రేకపూరితంగా ఆలోచిస్తుంటారు. నీలో అభిషేకం ఉంటే ఉద్రేకం ఉండదు, నీలో ఉజ్జీవం ఉంటుంది. ఉజ్జీవం అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు కదలాలి నీ ద్వారా. ఇక్కడ ఏవేలు గ్రంథంలో ఈ మాట చెప్పకముందు వారిని ఎవరిని బ్రతిమలాడుకున్నారండి? వారు ఉపవాసం ఉండి, పెద్దలు, పిల్లలు, చిన్నలు అందరూ ఎవరి దగ్గరకు వచ్చారు? యాజకులేమి అందరూ కూడా వారి బలహీనతలు, వారి పొరపాట్లు, వారి తప్పులు, వారి అయోగ్యతలు ఉపవాసం ఉండి ఒప్పుకొని ప్రార్థన చేస్తూ ఉండగా అత్యంత కరుణామూర్తి అయిన దేవుడు చేయవలసిన కీడు చేయక మేలు చేసి, ఎంత మంచి ప్రవచనం కింద మాటల్లో రాస్తున్నాడంటే దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయం మీరు ఈ 18 నుంచి చూడండి 26 వచనాల వరకు చూడండి. దేశమా భయపడక సంతోషించుము, ఎందుకంటే దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఉపవాసం ఉన్నప్పుడు దేశంలో గొప్ప కార్యాలు జరగబోతున్నాయి దేవుని బిడ్డలారా. ఉపవాసం ఉన్నప్పుడు రాష్ట్రంలో గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. ఉపవాసం ఉన్నప్పుడు నీ కుటుంబంలో, నీ కాలనీలో, నీ ప్రజల్లో, నీ సంఘములో నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నమ్ముతున్న వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. చాలా మంది అంటారు, నిన్న ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది, అమ్మా మా ఆయన నా భర్త బాగా కొడుతున్నాడు నన్ను, అయితే చిత్రహింసలు పెడుతున్నాడు, నేను ఎంత ప్రార్థన చేసినా ఆయనకి ఏమీ కావట్లే, నీవు నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంటుంది. అప్పుడు నేను అన్నాను, నేనున్నాను, కానీ నీవు నాతో కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నీ భర్త నష్టపోవాలని కాదు, నీ భర్త ఈ భయంకరమైనటువంటి దుష్టత్వంలో ఉన్నాడు కాబట్టి ఇంకా నీ భర్త మీదకి శ్రమ వ్యతిరేకత రావాలి. కానీ నీ భర్తని పరిపాలించే కట్లు బ్రేక్ కావాలంటే నువ్వు ఉపవాసం ఉండి దేవుని బ్రతిమలాడుకొనుటకు దేవుని సన్నిధికి వచ్చినప్పుడే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు సహోదరి. చూడండి, ఎస్తేర్ ఉపవాసం ఉంది, మొర్దుకై ఫాస్టింగ్ ఉన్నాడు.
వారిద్దరు ఏం చేశారో తెలుసా? రాష్ట్రం వారి ప్రజలపై ఉన్నటువంటి ముద్ర తిరిగి రాయించింది ఏంటంటే ఫాస్టింగ్ ప్రేయర్. అంత శక్తి ఉందండి ఉపవాస ప్రార్థనకి. తను సివియర్ డ్రగ్స్ అడిక్ట్ అయి ఉండేవి అండ్ ఆల్కహాలిక్ కూడా. సో నేను ఇక్కడ 1.5 year నుంచి వస్తున్నానండి. నేను ఎవ్రీ డే ప్రేయర్ ఆయిల్ యూజ్ చేసేదాన్ని. బ్రదర్ కూడా ఒకసారి నన్ను పిలిచారు ప్రేయర్లో, ఇట్లా ఒక యంగ్ సిస్టర్ ఉన్నారు మ్యారీడ్, ఒకసారి స్టేజ్ పైకి రండి మీరు ఎక్కడున్నా అని పిలిచారు. కానీ నేను రావడానికి చాలా వెనుకాడినాను. తర్వాత నేను ఎవ్రీడే ప్రేయర్ ఆయిల్ యూజ్ చేసేదాన్ని. హీ వాజ్ ఇన్ రీహాబ్ సెంటర్ అనమాట ఆల్మోస్ట్ 1 year. తర్వాత అక్కడ రీహాబ్లో కూడా చెప్పారనమాట, ఆయన డ్రగ్స్ మారడం ఇస్ వెరీ ఇంపాసిబుల్, ఆయన చాలా డ్రగ్ అడిక్టెడ్ అయిపోయి ఉన్నాడు. అంటే ఇంకా తను డ్రగ్ లేకపోతే ఉండలేని సిచ్యువేషన్కి వచ్చేసాడు. పాపను వేసుకొని నేను ఒక్కదాన్నే వర్షంలో చర్చ్కి వచ్చేదాన్ని. తర్వాత పాప చాలా స్టబ్బన్ హార్టెడ్ ఉండేవాడు. ఇప్పుడు ప్రేయర్ ఆయిల్ యూజ్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు తను 4 months అయిపోతుందండి. అసలు డ్రగ్స్ తీసుకోలేదు, ఆల్కహాల్ లేదు. అండ్ నేను చాలా స్పిరిచువల్గా స్ట్రాంగ్ ఉండేదాన్ని, ఏ టైం అయినా కానీ ప్రేయర్ చేస్తూ ఉండేదాన్ని. తను చాలా స్టబ్బన్ హార్టెడ్ ఉంటుండే. నేను చాలా బాధపడుతూ దేవుడికి మొరపెట్టుకునేది, తండ్రి ఇంత మొండిగా ఉన్నాను మార్చండి తండ్రి అనేసి. తను నీకు అసాధ్యమైనది ఏం లేదు అనేసి ప్రేయర్ చేసేదాన్ని. ఇవాళ తనే నాకన్నా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు స్పిరిచువల్గా. ఇంకా మా ఫాదర్ కూడా అండి, తను హార్ట్ పేషెంట్, చాలా సివియర్గా హార్ట్ అటాక్ వచ్చిందనమాట. డాక్టర్స్ కూడా హోప్లెస్ అని చెప్పేశారు. 9:30కి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తే 1:30కి అయిపోవాల్సిన ఆపరేషన్ 6:30 వరకు అయిందండి. అంటే ఆల్మోస్ట్ బ్రీతింగ్ కూడా ఆగిపోయిందని చెప్పారు. కానీ దేవుడు అద్భుత రీతిలో మళ్ళీ తిరిగి ఆయనకు ఆశను పొడిగించి ఈరోజు తను చాలా ఫైన్గా ఉన్నారండి. హీ వాజ్ వెరీ హెల్దీ. ఇంకా మేము సినిమాలు సీరియల్ బాగా చూసేవాళ్ళము. మరి బ్రదర్ వాళ్ళ ప్రోగ్రాంలు చూస్తూ మేము సినిమాలు సీరియల్ అన్నీ చూడడం మానివేసినాము. ఇంకేంటంటే నా భర్తకి పనులు దొరకకుండా ఉన్నప్పుడు బ్రదరు ప్రవర్తించినాడు. మీకు ఉద్యోగాలు దొరుకుతాయి అన్నప్పుడు పోయిన వారం నా భర్తకు పని దొరికింది. ఇంకా మళ్ళా పోయిన వారం వచ్చి ఇంకో సాక్ష్యం ఏంటంటే, పోయిన వారం వచ్చి విపరీతంగా నా చెస్ట్ పెయిన్ వచ్చిందండి నాకు. అప్పుడు మధ్యరాత్రి 2 గంటలకు అసలు ఏం చేయాలన్నా అర్థం కాలేదు, అసలు ఊపిరి తీర్చుకోవడానికి కూడా రాలేదు. అప్పుడు నేను ప్రేరాలు రాసుకున్నప్పుడు నాకు అద్భుతంగా అసలు ఊపిరి తీర్చుకోవడానికి, దగ్గడానికి, మాట్లాడడానికి వచ్చిందండి. మళ్ళీ తెల్లారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి టీబీ అయి ఉండొచ్చు అని డాక్టర్లు చెప్పినారు, గాంధీ పంపించినారు. అయితే నేను పేరు టవర్కి ఫోన్ చేసి పేరు చేయించుకున్నానండి. ప్రేయర్ చేయించుకున్నప్పుడు నాకు అద్భుతంగా టెస్టులో ఏం లేకుండా నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి. నేనైతే కొన్ని నెలలుగా బ్లీడింగ్ అవ్వక ఎంతో కుమిలిపోతూ దేవుణ్ణి స్తుతించుకుంటూ ఉన్నాను. కొన్ని నెలల నుంచి నాకు రాలేదు. మొన్న కచ్చికి తీసుకెళ్ళి ప్రేయర్ చేసుకొని, తండ్రి ఈ రాత్రికాల సమయంలో నన్ను మీరు ముట్టి బాగుపరిచి ప్రేయర్ చేసుకున్నాను. ఆ రాత్రికాల సమయంలోనే దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచి నన్ను ఎంతగా బాగుపరిచిన దేవునికి స్తోత్రాలు. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించును గాక.